హలో గురునా, చెప్పండి. నువ్వు దండపాణి పక్కనే ఉన్నావా? సారు మీటింగ్ లో ఉన్నారు. ఏంటి మీటింగా? రే, వాడి మీటింగ్ లెక్క జన్మలో జరగకుండా ఆపేస్తాను, అర్థమైందా? ఈ విషయం అతనికి చెప్పు. ఏయ్, మళ్ళీ తను నా విషయంలో కలగ చేసుకుంటే వాడి కుర్చీ కింద బాంబు పెట్టి పేల్చేస్తాను, చెప్పాడికి. న్యూస్ ట్రాక్ అయిపోయింది. ఇక క్రైమ్ స్టాపర్ కోసం పివి రాజేష్. ఓకే, బాయ్. హలో మామా, నేను వచ్చేసాను రా. ప్రదీప్ బండి వర్క్షాప్ లో ఉంది. నేను వాణ్ణి పికప్ చేసుకుని పబ్కి వచ్చేస్తాను. ఓకేరా, ఓకే. అన్నా, ఆ మైక్ ఆఫ్ చేసి రావచ్చు కదా, చెవులు చిరిగిపోయినాయి అన్నా. నా బాధ నాది. యూరిన్ ట్యాంక్ ఎక్కడ పేలిపోద్దు అని కంగారు పడుతూ ఉన్నా. ప్రదీప్, ఏంటి ఇంకా నువ్వు చీటీ డబ్బులు ఇవ్వలేదు? ఇస్తాలే. అవును, నువ్వే నాది వేసింది. దేన్ని? రియల్ మాడ్రిడ్ గోల్ పోస్ట్ లో బార్సిలోనా వెంటనే 3 సార్లు ఫైర్ చేశారని. హే మంజరి, గోల్ కొట్టారని తెలుగులో చెప్తే సరిపోదా? ఎందుకు అనవసరంగా ఇదంతా? మన స్టైల్ బుక్ లో అప్పుడప్పుడు తీసి చూడు. రే, ఇదిగో వస్తున్నాను రా, వచ్చేస్తున్నాను, ఆగు. మీ ఇంగ్లీష్ పత్రికలో 12 మంది జర్నలిస్ట్ను ఒకేసారి పనిలోంచి తీసేశారు. వాళ్ళని ఎదిరించి నువ్వు ఒక్క మాట మాట్లాడావా? అది వదిలేసి ఫేస్బుక్లో మొత్తం పోస్టర్లు వేస్తూ ఉంటారు. చెప్పరా, అడిగేది నిన్నే. అన్న, ఇప్పుడు దానికి నేనేం చేయను? 10-20 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే పనిచేస్తున్నారా? అందులో చాలా మందికి 50 ఏళ్ళు దాటే కూడా. ఇలాంటి వయసులో వాళ్ళకి ఇంకెక్కడరా పని దొరుకుతుంది? చెప్పరా, సమాధానం చెప్పు. అన్న, అయితే నన్నే చేయమంటావు? అయితే దీని గురించి సమాధానం చెప్పనంటావు, అంతేగా? మీ అభిప్రాయం ఏంటి? హలో చంద్ర, అప్పుడు నువ్వు ఫ్రీగా ఉన్నావా? నేను ఒక మీటింగ్ లో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. రేయ్, యూనియన్ గురించి అనవసరంగా మాట్లాడుకో. నువ్వు అనవసరమైన విషయాలకు నోరు పారేసుకుంటూ ఉంటావు. ఒరే, ప్రజలకు మాత్రమే ఇలాంటి విషయాలు తెలియదు. తెలివిగా ప్రవర్తించే జర్నలిస్టులకు ఈ విషయాలు తెలుసు. అయితే నువ్వు దద్దమ్మను అనవసరంగా వాక్కరా. కాస్తైనా బుర్ర ఇంతకీ ఉపయోగించి వాళ్ళ సమస్య ఏంటి? మసాలా ఉంటే వినడానికి బాగుంటుంది. ఇది ఊరికే యూనియన్ లో ఉన్న వాళ్ళు ఎందుకు పనికిరారని ఆయన అంటున్నారు. రే, బీడీ ఉందారా నీ దగ్గర? నా దగ్గర లేదురా. నీ దగ్గర కూడా లేదా? సర్లే, వదులు. పళ్ళని అనేది తీసుకున్నాను. వాడి దగ్గర వెళ్ళి అడగాల? సరే సరే, ఇక్కడే. ఎరా, గిఫ్ట్ ఇస్తారన్న కారణం వల్ల ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా వెళ్ళే జర్నలిస్టులో నువ్వు ఒకటివి కదా. నీలాంటి బుద్ధి లేని ఎదవలతో ఇలాంటి విషయాలు మాట్లాడడం వేస్ట్ రా. అయినా మనం వెళ్ళి సమస్యను పెద్ద చేయొద్దు, నువ్వు కూర్చో. చేస్తానన్నా, ధైర్యం ఉంటే పడవరా, చూద్దాం. పడవరా? చెప్పొచ్చాడు తమ్ముడు. నువ్వెప్పుడొచ్చా? కాసేపు అయింది.